ఇప్పుడు దీన్ని టీడీఎస్ మిషన్ అంటారండి. దీన్ని మొత్తం జీరోస్ ఉన్నాయి చూడండి. టోటల్ డిజాల్వ్ సాలిడ్స్ అంటారు అనమాట. అని ఖనిజాలను కొలిసే డివైస్. యాక్చువల్గా ఇప్పుడు చూడండి, ఇది బోర్ వాటర్ అండి, మన ఇంట్లో ఉండే బోర్ వాటర్ అనమాట. ఇదేమో ఆర్ఓ వాటర్, రివర్స్ ఆస్మోసిస్ వాటర్. ఇది ఒక డివైజ్ అన్నమాట. ఓకే ఓకే. బయట వివిధ రకాలు దొరుకుతా ఉంటాయి కదా, అదే అంటే ఆల్రెడీ ఫిల్టర్ అయిన వాటర్. ఓకే. తర్వాత ఇది మన ఆల్కలైన్ వాటర్. ఓకే ఓకే ఓకే. అయితే దీంట్లో ఎట్లా అంటే ఈ కొలమానం ఎట్లా అంటే 50 లోపు వచ్చింది అనుకోండి, 50 లోపు వస్తే ఎసిడిక్ వాటర్ అంటారు. ఓకే. అసలు తాగొద్దు అది. ఓకే. తర్వాత 75 నుంచి 150 వరకు వస్తే నెంబర్ 1 వాటర్ అంటారు. ఓకే. 150 నుంచి 300 వరకు వచ్చింది అనుకోండి, పర్వాలేదు, వాటర్ తాగొచ్చు. ఓకే. 300 పైన వాటర్ ని తాగకూడదు. ఓకే. ఎందుకనంటే అందులో ఎటువంటి ఖనిజాలు గానీ లవణాలు గానీ ఎట్లాంటివి ఉండవు అనమాట. మొత్తం కూడా శుద్ధ వాటర్. శుద్ధ వాటర్. ఇంకా తాగొద్దు. ఎఫెక్ట్, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కానీ బెనిఫిట్ అయితే ఏముండదు. ఓకే ఓకే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఈ బోర్ వాటర్ ది చూపిస్తున్నాను. ఓకే. కాదండి, ఇది మన ఆర్ఓ వాటర్. 101 ఉంది. 101 ఇంట్లో ఉన్న ఆర్ఓ వాటర్ తాగొచ్చి. ఓకే. దాని తర్వాత ఇది బోర్ వాటర్ 479. ఓకే. 479 అంటే తాగొద్దు. కాకపోతే ఇంట్లో వాడుకోవచ్చు కానీ తాగొద్దు. ఓకే. తర్వాత ఇది ఆల్కలైన్ వాటర్ చూడండి, 145 ఉంది. 140. ఓకే ఓకే. సూపర్ అన్నట్టు. ఇంకా 150 లోపు ఉంటే మాత్రం ఎక్సలెంట్ వాటర్ అన్నట్టు. ఓకే. టేస్ట్ కానీ 150 లోపు ఉండాలి. 150 లోపు ఉండాలి. ఇంకా ఎక్కువైనా కూడా తాగకూడదు. 150 నుంచి 300 వరకు తాగొచ్చు. నార్మల్ వాటర్ తాగొచ్చు కానీ అది pH చూసుకోవాలి. pH తేడా ఉంటే మాత్రం అందులో కూడా తేడా ఉన్నట్టే లెక్క. ఓకే. ఇప్పుడు ఇది pH అనేది ఇందులో మనకి ఎక్కడ కనిపించడం లేదు. చూడండి, ఇది అయిపోయింది. TDS. ఓకే ఓకే ఓకే. అన్ని సేమ్ గా కనిపిస్తున్నాయి, అంటే చూడడానికి సేమ్ కలర్స్ లో ఉన్నాయి, వైట్ గా ఉన్నాయి. సో మరి ఇంకా డిఫరెన్స్ ఎలా తెలుసుకోవచ్చు సార్? అంటే ఇది ఇప్పుడు pH అనేది మీకు చూపిస్తున్నానండి. ఓకే. ఈ దీంట్లో ఎలా అంటే ఒక లిక్విడ్ తో మీరు టెస్ట్ చేస్తారా? ఇదేంటంటే WHO వాళ్ళు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు మనకి pH అనేది ఏర్పాటు చేశారు. దీంట్లో వాటర్ ఎలా ఉంటది అనేది మన గూగుల్లో కొట్టుకున్నట్టయితే pH స్కేల్ అని కొడితే, అంటే కొట్టండి మేడం, దాంట్లో pH స్కేల్ అని కొట్టండి. కొడితే దాంట్లో కనిపిస్తుంది. చూడండి, ఇది వాటర్. ఇది ఆర్ఓ వాటర్. ఓకే. ఎన్ని? ఒక 3 డ్రాప్స్ సరిపోతుంది. ఓకే. దెన్ తర్వాత ఇది వచ్చేసరికి బోర్ వాటర్. ఓకే. తర్వాత ఇది వచ్చేసరికి ఆల్కలైన్ వాటర్. ఇగోండి, చూడండి ఎంత తేడా కనిపించిందో. కలర్ చాలా డిఫరెంట్ కనిపిస్తుంది. ఇదొక కలర్ వచ్చింది, ఇదొక కలర్ వచ్చింది, ఇదొక కలర్ వచ్చింది. దీంట్లో చూడండి, ఇక్కడ మన WHO వాళ్ళు pH స్కేల్ అనేది ఒకటి ఇచ్చారు. 1 to 14. ఇక్కడ 1 to 6 ఉంది చూడండి. అవన్నీ ఎసిడిక్ వాటర్ కు సంబంధించి. ఇప్పుడు వీటిని దీంట్లో నుంచి కొలవచ్చండి. ఇప్పుడు ఈ కలర్ మ్యాచ్. తర్వాత ఈ కలర్. తర్వాత ఈ కలర్. ఈ లాస్ట్ లో ఉన్నది చూడండి, 9, 10. 9, 10 అట్లా సమానంగా సరిపోద్ది. యాక్చువల్ గా దీని యొక్క ఇదేంటంటే మీన్స్ ఏంటంటే సార్, ఇప్పుడు యాక్చువల్ గా మనకు pH లెవెల్ బ్లడ్ వచ్చేసరికి 7.5 నుంచి 8 వరకు ఉంటది. ఇది కూడా 7.5 నుంచి 8 వరకు ఉంటది. ఏది? ఆల్కలైన్ వాటర్. ఇప్పుడు మనం టాబ్లెట్స్ కానీ ఏదైనా మెడిసిన్ వేసుకున్నప్పుడు ఇదే వాటర్ తాగితే విత్ ఇన్ 5 minutes లో రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు మిగతా ఉన్నాయి చూడండి, అది pH వచ్చి 4.5 ఉంటది. ఇప్పుడు దీంతో మెడిసిన్ కనుక మనం టాబ్లెట్స్ వేసుకున్నంటే సుమారు 1 hour పడుతుంది అందులో కలవడానికి. ఇదైతే ఇమీడియట్ గా కలిసిపోతుంది అన్నమాట బ్లడ్ లో. ఇప్పుడు మనం వాటర్ తాగుతున్నాం, తాగిన తర్వాత ఎమ్మటే మనకు బ్లడ్ లో కలుస్తుంది, దాని రిజల్ట్ వస్తుంది. మిగతా వాటర్ అంటే అది బ్లడ్ లో కలవడానికి కొంత టైం పడుతుంది, దానివల్ల సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం. ఇది ఈ తేడా. సో ఈ విధంగా మనము మన వాటర్ ని టెస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత ఇంకోటి ఉందండి, దీంట్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమంటదంటే, ఈ కొన్ని మిక్స్ అంటే బయట దొరికే కొన్ని ఉంటాయి కదా, డివైజెస్ ఉంటాయి కదా, అవి మిక్స్ ఉంటాయి. దాంట్లో ఏదో మన పౌడరు అది వేసి ఆల్కలైన్ వాటర్ చేస్తారు. ORP టెస్ట్ అయితే క్లియర్ గా ఉంటది అని చెప్పేసి రీసెంట్ గా ORP టెస్ట్ కూడా పెడుతున్నారు. దాంట్లో మనం కూడా ORP టెస్ట్ చేసి చూపిస్తున్నాం. మన దాంట్లో ఎటువంటి లిక్విడ్ లేదు, సైడ్ ఎఫెక్ట్ ఎట్లాంటిది లేదని చెప్పి మనం చెప్తున్నాం అనమాట. చూడండి, ఇది ఆల్కలైన్ వాటర్. తర్వాత ఇది వచ్చేసరికి ఇది బోర్ వాటర్ చూద్దాం.
సరే ఇది కూడా చూద్దాం. ఇందులో కూడా ఉంది కదా ఓకే. మనకు ఆర్ఓ వాటర్. ఆర్ఓ వాటర్ 3 డ్రాప్స్ వేస్తున్నాను. ఓకే. ఇందులో 3 డ్రాప్స్ వేస్తున్నాను. ఇందులో 3 డ్రాప్స్ వేస్తున్నాను. ఇందులో ఏ కలర్ కూడా మనకు ఇందులో రాలేదు. ఇక్కడ మొత్తం కూడా వైట్ కలరే వచ్చింది. అవును. ఇక్కడ చూడండి పింక్ కలర్ వచ్చేసి ఆల్కలైన్ వాటర్. ఆల్కలైన్ వాటర్ చూడండి ప్యూర్ పింక్ వచ్చింది. ఓకే. ఓకే. దానికి కూడా మనకు ఒక టెస్ట్ ఉందండి, జీలకర్ర టెస్ట్. దాంట్లో మీరే స్వయంగా చూస్తారు. ఓకే. ఇది వచ్చేసరికి ఆర్ఓ వాటర్, ఇది జీలకర్ర అండి. ఇది ఓకే. మన ఇంట్లో వాడుకునే జీలకర్రే. ఇది చూడండి ఇందులో వేస్తున్నాం. చూడండి కలుపుతున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటే అది కలిసిపోతుంది, అందులో తెస్తుంది దాన్ని, జీలకర్రలో ఉన్న గుణాన్ని బయటికి తెస్తుంది, అది షింక్ అవుతుంది అనమాట. ఆ కూర టేస్ట్ కానీ మనం వండుకునే కూరలో చూడండి ఎల్లో కలర్ లోకి మారిపోయింది. ఇవి చూడండి యాసిడ్స్ గా అట్లనే ఉన్నాయి అన్నమాట. ఈ విధంగా కూడా మనం చూపించచ్చు ఈ ఆల్కలైన్ వాటర్ ఏంటి అనేది. ఇప్పుడు పసుపు కూడా అది ఈజీగా తెలిసిపోతుంది. పసుపు కాకుండా ఇంకా ఆయిల్ టెస్ట్ కూడా ఉంటుందండి. బోర్ వాటర్, ఇది ఆర్ఓ వాటర్, ఇది ఆల్కలైన్ వాటర్. ఇది పసుపు అండి. ఓకే. ఇంట్లో వాడే పసుపు ఇది. చూడండి ఇది అందులో అట్లనే ఉంటది పైన, ఇది కలర్ మారిపోతుంది. ఏంటంటే ఈ పసుపు కొమ్ము మనం ఎప్పుడైతే ఇరుస్తామో అందులో మధ్యలో కలర్ వస్తుందండి. ఈజీగా తెలిసిపోయింది కదా మీకు. అవి నీళ్ళే ఇవి నీళ్ళే ఇవి నీళ్ళే, ఈ మొత్తం కూడా వాటరే. మామూలుగా కలిపితే అసలు మనం గుర్తుపట్టలేము. కానీ చూడండి ఆల్కలైన్ వాటర్ లో ఎంత తేడా వచ్చింది. ఏంటంటే వాటర్ మీద అవేర్నెస్ లేదండి. కనిపించేది అని మంచినీళ్ళు అని చెప్పేసి దాని పేరు మంచినీళ్ళు అని పెట్టి ఇస్తారు. కానీ మంచినీళ్ళు చెడ్డ నీళ్ళు ఇట్లా చూస్తే మాత్రం అర్థమవుతుంది.